హాయ్! ఇవాళ మనము ఆఫీస్ 365లో కొత్తగా రిలీజ్ అయిన ఫంక్షన్స్ గురించి అయితే తెలుసుకుందామండి. సో, అన్నీ ఒక వీడియోలో తెలుసుకోవడం కష్టం కదా! కొన్ని ఈ వీడియోలో అండ్ కొన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి. ఈ వీడియోలో మనము వ్రాప్ రోస్, వ్రాప్ కాలమ్స్, చూస్ కాలమ్స్, చూస్ రోస్, టెక్స్ట్ స్ప్లిట్, టెక్స్ట్ బిఫోర్, టెక్స్ట్ ఆఫ్టర్ వీటి గురించి అయితే తెలుసుకుందామండి. ఓకేనా? సో, ఫస్ట్‌గా వ్రాప్ రోస్. వ్రాప్ రోస్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దామండి. ఇప్పుడు మనము ఏదైనా డేటాని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఒకటే కాలంలో వచ్చింది అనుకోండి, డేటా ఒకటే కాలంలో వచ్చింది లేదా ఒకటే రోలో హార్జెంటల్గా వచ్చింది. సో అలాంటప్పుడు మనము ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ చూడండి ఈ డేటా ఎలా ఉంది, ప్రోడక్ట్ నేమ్, ప్రైస్, దాని ప్రోడక్ట్ నేమ్ నెంబర్ ఉంది, దాని ప్రైస్ ఉంది, ప్రోడక్ట్ నెంబర్ ఉంది, దాని ప్రైస్ ఉంది. సో రెండు రోలకి అంటే ప్రోడక్ట్ నేమ్ ఇక్కడ, ప్రైస్ ఇక్కడ వస్తే ఇలా మనకి ఓకే కదా, ఇలా ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు వ్రాప్ రోస్. వ్రాప్ రోస్ ఓపెన్ బ్రాకెట్ అంటే ఎన్ని రోలకి స్ప్రెడ్ చేయాలి, 2 రోస్కి స్ప్రెడ్ చేయాలి. అంటే ప్రోడక్ట్ నేమ్ ఒక దాంట్లో, ప్రోడక్ట్ ప్రైస్ ఒక దాంట్లో. ఓకేనా? సో ఇక్కడ మనం వ్రాప్ రోస్ ఓపెన్ చేసిన తర్వాత ఈ డేటా అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని కామా ఇచ్చేసి జస్ట్ 2 కదా, 2 ఇచ్చేస్తున్నాను. 2 ఇచ్చేసి క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేసి ఎంటర్ కొట్టగానే మనకు కావాల్సిన రీతిగా డేటా అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. ప్రోడక్ట్ నేమ్, ప్రైస్, ప్రోడక్ట్ 1 దాని ప్రైస్, ప్రోడక్ట్ 2 దాని ప్రైస్. ఓకేనా? ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనము వ్రాప్ రోస్ అయితే క్లియర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు 3 ఉంది, ఒక 3 రోస్కి వ్రాప్ చేయాలనుకోండి. ఇక్కడ చూడండి ప్రోడక్ట్ నేమ్ ఉంది, ప్రైస్ ఉంది, క్వాంటిటీ ఉంది. సో ప్రోడక్ట్ 1 590 ప్రైస్, దాని క్వాంటిటీ ఇలా ఉందన్నమాట. సో అలా అన్నప్పుడు కూడా మనం వ్రాప్ రోస్ ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు 3 ఇవ్వండి. 3 ఇస్తే మనకి 3 రోస్లకి స్ప్లిట్ అవుతుంది. ఓకేనా? సో ప్రోడక్ట్ నేమ్, ప్రైస్, క్వాంటిటీ ఇలా 3 రోస్లకి స్ప్లిట్ అయ్యి డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? ప్రోడక్ట్ 1 590 ప్రైస్, క్వాంటిటీ ఇలా. సో ఇలా మనం వ్రాప్ రోస్ అయితే ఉపయోగించవచ్చు. సో వ్రాప్ రోస్లో ఇంకో ఆప్షన్ ఉంది కానీ ఇంకోటి ఏంటంటే ప్యాడ్ విత్ ఉంది కదా. సో వ్రాప్ రోస్ ఇక్కడ వెక్టర్ ఉంది, వ్రాప్ కౌంట్ ఉంది, ప్యాడ్ విత్ ఉంది. సో ప్యాడ్ విత్ ఎప్పుడు ఉపయోగిస్తారు చూద్దాం. సో ఇక్కడ దీని క్వాంటిటీ ఇవ్వలేదు. సో ప్రోడక్ట్ 3 క్వాంటిటీ ఇచ్చారు అని ఇచ్చారు. సో ప్రోడక్ట్ 4 క్వాంటిటీ అయితే ఇవ్వలేదు. మనము వ్రాప్ రోస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వ్రాప్ రోస్ ఓపెన్ బ్రాకెట్ ప్రోడక్ట్ నేమ్ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకోవాలి, బట్ ఇక్కడ వరకు డేటా ఉంది అంటే ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఒక ఆడ్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మనం కామా ఇచ్చేసి 2 రోస్లో స్ప్రెడ్ చేస్తే ఇది మొత్తం 2 4 2 6 2 8 9 ఉన్నాయి. యాక్చువల్లీ 10 ఉంటే 2 రోస్కి స్ప్లిట్ అవుతుంది. సో 9 రోస్ వరకు స్ప్లిట్ అయ్యి ఒకటి ఎన్ఏ వస్తుంది. సో క్లోజ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఎన్ఏ వస్తుంది. సో ఇలా ఎన్ఏ రాకుండా ఏం చేయొచ్చు అంటే మనము ఇక్కడ కామా ఇచ్చేసి ప్యాడ్ విత్ ఉంది కదా, ప్యాడ్ విత్లో ఒకవేళ ఎంటీ పెట్టాలనుకుంటే ఎంటీ పెట్టండి. ఎంటీ పెట్టేస్తే అలా ఎంటీ వస్తుంది. లేకపోతే మిస్సింగ్, ఒకవేళ మిస్సింగ్ ఏమైనా అట్లాంటివి ఉంటే మిస్సింగ్ అని పెట్టాలంటే మిస్సింగ్ అని పెట్టండి. ఓకేనా? మిస్సింగ్ అని ఇలా వస్తుంది అనమాట. సో వ్రాప్ రోస్ అయితే మనకు ఇలా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో మనము వ్రాప్ కాలమ్స్కి వెళ్దామండి. సో వ్రాప్ రోస్ లాగానే వ్రాప్ కాలమ్స్, సో హారిజెంటల్గా ఉన్న లేకపోతే వర్టికల్గా ఉన్న మనము వ్రాప్ కాలమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ డేటా ఎలా ఉంది, మనకి ప్రోడక్ట్ నేమ్ ఉంది, ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 2, ప్రోడక్ట్ 3, ప్రోడక్ట్ 4 ఒక దగ్గర ఉంది. ఇంతకుముందు మనకి ప్రోడక్ట్ ఉంది, ప్రోడక్ట్ తర్వాత ప్రైస్ ఉంది. సో ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ప్రోడక్ట్లు అన్నీ ఒక దగ్గర ఉన్నాయి, ప్రైస్ అంతా ఒక దగ్గర ఉంది. సో దాన్ని కూడా కాలమ్స్లోకి ఉపయోగించవచ్చు, అది వేరే హారిజెంటల్గా ఉపయోగించవచ్చు. సో ఇక్కడ చూడండి, మనము వ్రాప్ కాలమ్స్ దీనికి ఉపయోగించి ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనము వ్రాప్ కాలమ్స్ ఉపయోగించినప్పుడు ఈజ్ ఈక్వల్ టు వ్రాప్ COL ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి సో నాకు ఈ కాలంలో ఎన్ని రావాలండి, ఈ కాలంలో ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి 1 2 3 4 5 కాలమ్స్ స్ప్రెడ్ కావాలి. అంటే ఒక కాలంలో 5 కాలమ్స్ వరకు స్ప్రెడ్ కావాలి. అండ్ మిగతాని వచ్చేస్తాయి, ఈ ప్రైస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. సో 5 ఇచ్చేసిన అనుకోండి, క్లోజ్ చేసిన అనుకోండి. చూడండి ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి 1 2 3 4 ఇలా 5 కాలమ్స్ స్ప్రెడ్ అయ్యి దాని పక్కన ప్రైస్ వచ్చేసింది. ఓకేనా? సో ఈ విధంగా మనము ప్రోడక్ట్ కాలమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు హారిజెంటల్గా ఉందనుకోండి, ఈ హారిజెంటల్గా ఉన్న దాన్ని కూడా మనం సేమ్ వ్రాప్ కాలమ్స్ COLS ఓపెన్ బ్రాకెట్ సో సెలెక్ట్ చేసుకోండి. సో మనం ఎన్ని వరకు చేయాలి, 1 2 3 4 5 అంటే 5 కాలం వరకు స్ప్రెడ్ చేసేయాలి. సో కామా 5 ఇచ్చేసాం అనుకోండి, క్లోజ్ చేసినాం అనుకోండి. ఇలా మనకి వ్రాప్ కాలమ్స్ అయితే యూజ్ చేయొచ్చు, ఇలా ఈ విధంగా యూజ్ చేయొచ్చు.
ఓకేనా. సో సేమ్ దీనిలో కూడా ప్యాడ్ విత్ కూడా సేమ్ మనం ఒకవేళ సెలెక్షన్ అనేది ఒకవేళ ఒకటి మిస్ అయింది అనుకోండి, ఇక్కడ వరకు చేశాను 5 కొట్టామనుకోండి, ఇక్కడ ఎన్ఏ వస్తుంది. సో ఎన్ఏ బదులు మనం ఒకవేళ ఈ డేటా ఈ క్వాంటిటీ ఉండకపోవచ్చు, అలా ఉన్నప్పుడు మనం కామా ఇచ్చేసి మిస్సింగ్ లేదా ఎంటీ అనేది రాయొచ్చు అనమాట. ఓకే, మిక్సింగ్ అంటే మిస్సింగ్ వస్తుంది. ఓకే, ఈ విధంగా మనము వ్రాప్ కాలమ్స్ అండ్ వ్రాప్ రోస్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. హాయ్, ఇప్పుడు మనం చూస్ కాలమ్స్ అయితే చూద్దామండి. చూస్ కాలమ్స్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాము. ఇక్కడ చూడండి, ఒక ఎంప్లాయీస్ డేటా ఉందండి, ఎంప్లాయీస్ శాలరీ డేటా ఉంది, అండ్ ఇన్ని హెడింగ్స్ ఇంత డేటా ఉందన్నమాట. సో ఇది మాస్టర్ డేటా. కాకపోతే మనకి రెగ్యులర్గా ఇవన్నీ అవసరం ఉండవు కదా. సమ్ ఎంప్లాయీస్కి సంబంధించిన ఏవైనా యాక్టివిటీస్ చూద్దాం అన్నప్పుడు జస్ట్ వాళ్ళ ఎంప్లాయీ నేమ్ చాలు, ఎంప్లాయీ ఐడి చాలు. ఒకవేళ శాలరీ కూడా కావాలంటే శాలరీ. ఓకేనా. సో శాలరీ కావాలంటే శాలరీ వచ్చేసి 33 కాలంలో శాలరీ ఉందండి. నెక్స్ట్ సెకండ్ కాలంలో ఐడి ఉంది, థర్డ్ కాలంలో ఎంప్లాయీ నేమ్ ఉంది. ఓకేనా. ఇప్పుడు నేను జస్ట్ ఎంప్లాయీ ఐడి అవి కావాలంటే ఏవైతే కాలమ్స్ కావాలో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. చూస్ COLS చూస్ కాల్స్ ఓపెన్ బ్రాకెట్. సో టోటల్ డేటా సెలెక్ట్ చేసుకోండి. టోటల్ డేటా సెలెక్ట్ చేసుకొని కామా, మనకి ఏది కావాలి, ఎంప్లాయీ ఐడి సెకండ్ కాలంలో ఉంది, ఎంప్లాయీ ఐడి సెకండ్ కాలంలో ఉంది, 2 కామా, నేము థర్డ్ కాలంలో ఉంది, కామా 33 కాలంలో శాలరీ ఉందండి. సో క్లోజ్ చేసేసి మనం ఎంటర్ కొట్టేసాం అనుకోండి, మనకి జస్ట్ ఆ 3 కాలంలో మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా. 3 కాదు, 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, మన రిక్వైర్మెంట్ బట్టి అలా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో ఏమైనా చేంజ్ చేసినాం అనుకోండి, ఇప్పుడు ఎంప్లాయీ ఐడి నెంబర్ చేంజ్ చేసినాం అనుకోండి, 56, 55 ఇక్కడ చేంజ్ అయిపోతుంది చూడండి. ఓకేనా. సో ఇదైతే రమేష్ చేసి జస్ట్ అన్ని క్యాపిటల్ పెట్టినాం అనుకోండి, సో ఇలా మనకి ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇలా అప్డేట్ అవుతుంది. కాకపోతే మనము కింద ఏదైనా ఎంట్రీ చేసినాం అనుకోండి, 66 ఇక్కడ అప్డేట్ అవ్వట్లేదు. అలా కూడా అప్డేట్ అవ్వాలంటే దీనికి Ctrl+T టేబుల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. టేబుల్లో కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒకవేళ ఇది మన సెలెక్షన్ కూడా మనకి ఈ సెలెక్షన్ కదా ఏదైతే అరే సెలెక్షన్ ఉందో ఆ సెలెక్షన్ తీసేసి ఈ టేబుల్ పెట్టేసేయండి. టేబుల్ పెట్టేస్తే ఇప్పుడు మనము దీంట్లో అప్డేట్ చేసిన కొద్ది కింద ఏమైనా ఎంట్రీ చేసినా కానీ, ఇప్పుడు చూడండి 77 ఇచ్చేసాను, రాహుల్ అని రాశాను. ఇక్కడ శాలరీ ఏదైతే ఉందో శాలరీ కూడా వేసాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ అప్డేట్ అయిపోతుంది చూడండి మనకి. దీన్ని మనకు కావాల్సిన ఫార్మేట్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనకు కావాల్సిన కాలమ్స్ తీసుకొని వేరే షీట్లో వేసుకోవచ్చు. నేను ఈ షీట్లో మీకు అర్థమవుతుందని ఈ షీట్లో చెప్పాను. సో వేరే షీట్లో వేసుకోవచ్చు, హెడింగ్స్ కూడా హైలైట్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన లాగా అయితే మనం మార్చుకోవచ్చు. ఓకేనా. సో ఇలా. ఓకేనా. ఒకవేళ ఇది నెట్ శాలరీ అవసరం లేదనుకోండి, ఇక్కడ నెట్ శాలరీ అవసరం లేదనుకోండి, ఏంటి వేరే ఏదైనా కావాలనుకోండి, జస్ట్ ఎంప్లాయీ ఐడి HR ఇంకోటి కూడా కావాలనుకోండి, ఇంకోటి ఏంటి సమ్ డిపార్ట్మెంట్ 1 2 3 4 కాలం అనమాట, కామా 4 అని ఇచ్చేసినాం అనుకోండి, అండ్ 4 పక్కన 33 కూడా ఉంది కదా. సో 4 కామా 33. ఓకేనా. సారీ, ఎంప్లాయీ ఐడి 2 కామా 3 కామా ఇంకోటి ఏంటి 4 కామా 33. ఓకేనా. చూడండి ఇంకోటి యాడ్ అయింది. ఓకేనా. సేమ్ ఫార్మేట్ ఇక్కడ పేస్ట్ చేయండి, సేమ్ ఫార్మేట్ ఇక్కడ కూడా పేస్ట్ చేయండి. సో ఈ ఫార్మేట్ అనేది కరెక్ట్గా లేదు కదా, బెటర్ వేరే ఫార్మేట్ తీసుకోండి. రైట్, డన్. ఇట్లా మనము కావాల్సిన డేటా అయితే మనము చూస్ కాలమ్స్ నుంచి ఏదైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. అది అప్డేట్ అవుతుంటే ఇది అప్డేట్ అవుతుంటుంది అనమాట. ఓకేనా. జస్ట్ ఇంకో ఇలా అప్డేట్ చేస్తే అప్డేట్ అవుతుంది. ఓకేనా. ఇలా చేసేయచ్చు. నెక్స్ట్ చూస్ రోస్ చూద్దామండి. సో చూస్ రోస్ కూడా సేమ్ చూస్ కాలమ్స్ లాగానే, కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రో కావాలి, రో అండ్ ఏదైతే నాకు మియాపూర్ కావాలనుకోండి. సో మియాపూర్ కావాలి. ఎప్పుడు మన స్టేజ్ వచ్చేసి ఇది మాస్టర్ డేటా అనుకుందాము, ఒకటి మనకి ఇప్పుడు మియాపూర్ కావాలనుకుందాం అనుకోండి. జస్ట్ ఏం చేయొచ్చు అంటే చూస్ రోస్ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ రిక్వైర్మెంట్ బట్టి నేను చూస్ రోస్ ఉపయోగిస్తున్నాను. అంటే ఇది హారిజంటల్గా దీన్ని సంబంధించిన మియాపూర్ సంబంధించినవి కావాలి కాబట్టి నేను చూస్ రోస్ ఉపయోగిస్తున్నాను. సో చూస్ రోస్ ఓపెన్ చేసి
1 అంటే ఫస్ట్ హెడ్డింగ్ కావాలి మనకి, కామా ఇది మియాపూర్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళి 11th 1 ఉంది. సో 11th 1 ఉంది. ఒకవేళ మనము ఈ మాన్యువల్గా వేయకుండా 11 వేసే బదులు మ్యాచ్ ఫామ్లో కూడా యూజ్ చేయొచ్చండి. మ్యాచ్ ఓపెన్ బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామర్స్లో మియాపూర్ అని సెలెక్ట్ చేసి కామా, సో ఏదైతే ఈ సెలెక్షన్ ఉందో ఈ సెలెక్షన్ సెలెక్ట్ చేసుకొని కామా సమ్ ఏది 0 అంతే కదా. మ్యాచ్ ఫామ్లా ఒకవేళ మ్యాచ్ ఫామ్లా మీకు ఐడియా లేకుంటే ప్రీవియస్ వీడియో చూడండి, ప్రీవియస్ నా మ్యాచ్ వీడియోస్ ఉన్నాయి, ఆ మ్యాచ్ అయితే వీడియో చూడండి. ఓకేనా. సో ఇక్కడ చూస్ కాలమ్స్, అది కాలమ్ సెలెక్ట్ చేసుకున్నట్టే కదా. ఓకే, ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో మియాపూర్ సంబంధించింది వచ్చింది. అంటే ఇక్కడ నేను మ్యాచ్ యూజ్ చేయడం ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒకవేళ మియాపూర్ కిందికి వెళ్ళిపోయింది అనుకోండి, పైనకో కిందికో డౌన్ చేశారనుకోండి, సో అక్కడ చేంజ్ కాదనమాట. ఒకవేళ నేను మ్యాచ్ యూజ్ చేయకపోతే అప్పుడు చేంజ్ అవుతుంది, చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను మ్యాచ్ యూజ్ చేస్తాను. ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ 11 వేసి ఉంటే మియాపూర్ బదులు ఇది మ్యాచ్ ఫంక్షన్ బదులు ఫస్ట్ రో ఉంది, ఫస్ట్ రో సెలెక్ట్ చేసుకున్నాను. సో 11 రో సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సో 11 రో సెలెక్ట్ చేసుకున్నాను, ఎంటీ వచ్చింది. అంటే ఇక్కడ 12 రో సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, 12 రో సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, అప్పుడు మియాపూర్ వస్తుంది. ఒకవేళ మనం నేను ఇంకా కొంచెం డౌన్ కానీ అప్ కానీ చేసినప్పుడు అది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అని ఆచారం వస్తుంది, అందుకని చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను ఏదైతే మ్యాచ్ ఉపయోగించినో ఇందాక మ్యాచ్ లాగానే యూజ్ చేసాం. ఇక్కడ మ్యాచ్ యూజ్ చేసినప్పుడు ఇప్పుడు మనకి అక్కడ ఏం చేంజెస్ అయితే కాదనమాట. ఇంకా దీనికి కూడా మనము టేబుల్ కన్వర్ట్ చేస్తే ఇంకా బెటర్. Ctrl+T టేబుల్ కన్వర్ట్ చేస్తే మనం కింద ఏమైనా అప్డేట్ చేసినా పక్కన ఏమైనా అప్డేట్ చేసినా అక్కడ వచ్చేస్తాయి. ఒకసారి టేబుల్ కన్వర్ట్ చేసినప్పుడు ఈ మరి సెలెక్షన్ ఉంది కదా, ఏదైతే చూస్ రోస్ ఉంది కదా, ఈ సెలెక్షన్ ఉంది కదా, సెలెక్షన్ అనేది టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలండి. టేబుల్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఏ టేబుల్లో ఏదైనా అప్డేట్ చేస్తే, కొత్తగా అప్డేట్ చేస్తే అప్పుడు అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఫుట్ఫాల్ అనేది యాడ్ చేస్తున్నాను, సో ఎఫ్ఎఫ్ యాడ్ చేశాను. సమ్ మియాపూర్ది 55 వేసాను. చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. అంటే పక్కకు యాడ్ చేసిన అనుకోండి, అంటే మియాపూర్ సంబంధించి యాడ్ చేస్తేనే ఇక్కడ యాడ్ అయిపోతుంది కదా. సో అలా ఈ విధంగా. ఒకవేళ ఇంకోటి ఏటీవీ 66, సో ఇలా యాడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనము మ్యాచ్ చూస్ కాలమ్స్ అండ్ చూస్ రోస్ అనే ఫంక్షన్స్ మాత్రం ఉపయోగించవచ్చు ఇలా. ఓకేనా. నెక్స్ట్ టెక్స్ట్ స్ప్లిట్ ఏంటంటే టెక్స్ట్ స్ప్లిట్ చేయడానికి మనం యూజ్ చేయొచ్చు. అంటే ప్రీవియస్ వర్షన్స్లో మనము లెఫ్ట్ యూజ్ చేసి ఫైండ్ అవన్నీ యూజ్ చేసి చూసినాం. అండ్ ఫ్లాష్ ఫిల్ కూడా యూజ్ చేసినాం. సో ఫ్లాష్ ఫిల్ కూడా యూజ్ చేసి మనం స్ప్లిట్ చేయడానికి యూజ్ చేసాం. కాకపోతే ఈ టెక్స్ట్ స్ప్లిట్లో ఇంకా కొంచెం అడ్వాన్స్ ఉంది. చూడండి, ఆ టెక్స్ట్ స్ప్లిట్ మనం ప్రీవియస్ వర్షన్లో లెఫ్ట్ యూజ్ చేసినాక మళ్ళీ ఫైండ్ అంటే కాంప్లెక్స్ ఉండేది ఫంక్షన్స్. సో ఫ్లాష్ ఫిల్ ఈజీగా ఉంటుంది కానీ ఫ్లాష్ ఫిల్ వల్ల ఏంటంటే అది ఫార్ములా నుంచి నార్మలైజ్కి వచ్చేస్తుంది. సో మనం ఇది ఏదైనా చేంజ్ చేసినప్పుడు అది చేంజ్ కాదనమాట. సో మనకు చేంజ్ కావాలి అలా ఉందంటే ఇంకా ఫ్లాష్ కన్నా బెటర్గా టెక్స్ట్ స్ప్లిట్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, టెక్స్ట్ స్ప్లిట్ ఫార్ములా ఉపయోగిస్తున్నాను. టెక్స్ట్ స్ప్లిట్ ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్ స్ప్లిట్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ చూడండి, ఈ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఏమి పడుతుంది చూడండి, కాలం డెలిమిటర్. సో కాలం డెలిమిటర్ అంటే మనము ఒకవేళ కాలంలో స్ప్లిట్ చేయడానికి డెలిమిటర్ ఇవ్వండి అని అడుగుతుంది. సో కాలంలో స్ప్లిట్ చేయడానికి నేను కామా అనేది ఇక్కడ ఇచ్చేది అనుకోండి. సో ఈ కామాని బేస్ చేసుకొని కాలంలో స్ప్లిట్ అవుతుంది అనమాట. ఓకే, చూడండి కాలంలో స్ప్లిట్ అయిపోయింది, చూసారా, ఇలా కాలంలో స్ప్లిట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఒకవేళ కాలం వైస్ స్ప్లిట్ అయిపోయింది. ఒకవేళ నేను రో డెలిమిటర్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ కామా ఇప్పుడు ఫస్ట్ కామా ఇస్తే కాలం డెలిమిటర్ వచ్చింది. ఇంకో కామా ఇద్దాము, కాలం డెలిమిటర్ నేను ఏం మెన్షన్ చేయట్లేదు. సో రో డెలిమిటర్ మెన్షన్ చేయగానే ఇది రో డెలిమిటర్ కామా మెన్షన్ చేసిన అనుకోండి. ఇప్పుడు చూడండి, క్లోజ్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, రోలో స్ప్లిట్ అవుతుంది అనమాట. ఓకేనా, రోస్లో స్ప్లిట్ అవుతుంది. సో ఇలా రోస్ వైజ్గా ఇలానేమో కాలంలో స్ప్లిట్ అవుతుంది, ఇలామో రోస్లో స్ప్లిట్ అవుతుంది. ఓకేనా. ఒకవేళ ఇది ఓకే, ఇది అలా ఉంచుదాం. ఇక్కడ చూడండి, నేను రెండు టైప్లా స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, టెక్స్ట్ స్ప్లిట్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ చూడండి, ఈ డేటా సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఈక్వల్ టు ఉన్నప్పుడేమో కాలం వైజ్గా, కామా ఉన్నప్పుడేమో రో వైజ్గా అలా స్ప్లిట్ చేయాలనుకున్నాను అనుకోండి. సో కాలం డెలిమిటర్ వచ్చేసి నేను ఈజ్ ఈక్వల్ టు పెడుతున్నాను.
కామా రో డెలిమిటర్ వచ్చేసి కామా ఇస్తున్నాను. సో ఇలా ఇవ్వగానే నాకు రో వైజ్గా అండ్ కాలం వైజ్గా ఇలా వస్తుంది అనమాట. మన ఈ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇలా మనం రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇలా చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇంకా దీంట్లో టెక్స్ట్ స్ప్లిట్లో ఇంకేముందండి, టెక్స్ట్ స్ప్లిట్ ఓపెన్ బ్రాకెట్ రో డెలిమిటర్ ఇగ్నోర్ ఎంటీ సెల్స్ మ్యాచ్ మోడ్ ప్యాడ్ విత్. సో మ్యాచ్ మోడ్ ఏంటంటే ఇక్కడ చూడండి మనము సో టెక్స్ట్ స్ప్లిట్లో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కండి, అవి కూడా చూద్దాం. సో ఒక ఫార్ములా తెలిస్తే కంప్లీట్గా చూద్దామని చెప్పేసి. ఓకే, టెక్స్ట్ స్ప్లిట్ ఇక్కడ మనము టెక్స్ట్ యూజ్ చేసాము, కాలం డెలిమిటర్ రో డెలిమిటర్. ఓకే, కాలం డెలిమిటర్ యూజ్ చేసాము, రో డెలిమిటర్ యూజ్ చేసాము. సో నేను ఇప్పుడు కాలం డెలిమిటర్లో జస్ట్ సేల్ అని ఉపయోగిస్తున్నాను. ఓకేనా, సేల్ అని ఉపయోగిస్తున్నాను. కామా రో డెలిమిటర్ ఆల్రెడీ రో డెలిమిటర్ ఉపయోగించి మీకు చూపించాను పైన. సో ఇగ్నోర్ ఎంటీ సెల్స్ సో ఇగ్నోర్ ఎంటీ సెల్స్ నేను ఓకే ఇగ్నోర్ ఎంటీ సెల్స్ చూపిస్తాను. ఇగ్నోర్ ఎంటీ సెల్స్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒకవేళ ఇగ్నోర్ ఎంటీ సెల్స్ అని కొట్టకుండా జస్ట్ నార్మల్గా డిఫాల్ట్గా ఉంచాను. నార్మల్గా ఉంచినప్పుడు ఏమవుతుంది, కామా ఇక్కడ కేస్ సెన్సిటివ్. ఫస్ట్ ఇది ఒకటి చూద్దాం. ఫస్ట్ ఇగ్నోర్ ఎంటీ సెల్స్ ఉంది కదా, సో ఎంటర్ కొట్టేద్దాం. ఇక్కడ చూడండి రవి సేల్ ఒకటి ఉంది కాబట్టి మధ్యలో సేల్ అనేది స్ప్లిట్ అయిపోయి సేల్ అనేది ఎగిరిపోయి రవి 100 వస్తుంది అనమాట. ఓకేనా, కిందకి నేను డ్రాగ్ చేశాను అనుకోండి, రాజు 100 సేల్. సో రాజు 100 సేల్, ఇక్కడ మనకి గ్యాప్స్ ఏం రాలేదు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, సేల్ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా స్ప్లిట్ కావాలి 100, తర్వాత సేల్ కూడా ఇది కూడా స్ప్లిట్ కావాలి, కాకపోతే అవ్వట్లేదు ఎందుకంటే ఇది కేస్ సెన్సిటివ్ ఉంది. కేస్ సెన్సిటివ్ డిఫాల్ట్గా వచ్చేసి మనకి కేస్ సెన్సిటివ్లో వస్తుంది కాబట్టి. ఒకవేళ నేను ఇది కూడా స్మాల్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ చూడండి ఒకటి స్ప్లిట్ అయ్యి ఒక ఎంటీ సెల్ వస్తుంది అనమాట. సో ఎంటీ సెల్ వస్తుంది. ఇక్కడ డిఫాల్ట్గా మనం ఇంతకుముందు ఎంటీ సెల్ అనేది ఇక్కడ మ్యాచ్ మోడ్ అనేది ఇగ్నోర్ అనేది ఎంటీ సెల్స్ ఉపయోగించాం కదా, ఇగ్నోర్ ఎంటీ సెల్స్ అని ఉంది కదా, డిఫాల్ట్గా వచ్చేసి ఇంక్లూడ్ ఎంటీ సెల్స్ ఉంటుంది. సో ఒకవేళ మన ఇగ్నోర్ ఎంటీ సెల్స్ అని అంటే ట్రూ అని కొట్టినాం అనుకోండి, అది ఇగ్నోర్ చేస్తుంది. ఎంటర్ కొట్టగానే దీన్ని నేను డ్రాగ్ చేసిన కిందకి. సో ఇప్పుడు ఇక్కడ ఇంకో ఎంటీ సెల్ లేదండి, ఇక్కడ సేల్ అనేది స్ప్లిట్ అయింది, ఇది ఎంటీ ఉంటుంది కాబట్టి ఎంటీ సెల్ అనేది లేదనమాట. సో ఈ విధంగా మనం ఎంటీ సెల్స్ అనేది ఇగ్నోర్ చేయొచ్చు ఆ విధంగా. సో ఒకవేళ ఇగ్నోర్ వద్దు అని అనుకుంటే ట్రూ తీసేస్తే మనకి ఇక్కడ సేమ్ ఇది డ్రాగ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఎంటీ సెల్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. చూడండి ఒక అరే లాగా ఉంది కదా, అది క్రియేట్ అయింది. ఇంకోటి ఇక్కడ మ్యాచ్ మోడ్ ఇగ్నోర్ ఎంటీ సెల్స్ నేను మళ్ళీ కామా ఇస్తున్నాను. ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మ్యాచ్ మోడ్ కేస్ సెన్సిటివా అని అడుగుతుంది. సో ఇక్కడ నేను కేస్ సెన్సిటివ్ పెట్టే ముందు ఓకే కేస్ సెన్సిటివ్ పెట్టకుండా కేస్ ఇన్సెన్సిటివ్ అని పెట్టినా అనుకోండి, 1 ఇచ్చిన అనుకోండి. సో 1 ఇచ్చిన అనుకోండి రవి 100 రాజు 100 చేంజ్ అయింది కదా. సో ఇక్కడ నేను ఇక్కడ కేస్ సెన్సిటివ్ ఇస్తాను, ఏమవుతుందో చూద్దాం. సేల్ అనేది SALE. ఓకేనా, కేస్ ఇన్సెన్సిటివ్ ఇస్తే క్యాపిటల్ ఇచ్చినా స్మాల్ ఇచ్చినా అనేది చేంజ్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ రాజు సేల్ మొత్తం ఎగిరిపోయి కంప్లీట్గా మనకి ఇలా ఇస్తుంది. ఒకవేళ ఇన్స్టెడ్ ఆఫ్ మనకు ఇక్కడే ఉంది కదా, మనకి సెకండ్ దానిలో ఉంది కదా, సెకండ్ దానిలో చేంజ్ అవుతుంది. సో ఇది 1 బదులు 0 ఇచ్చిన అనుకోండి, 0 ఇస్తే ఓన్లీ మనం ఇచ్చిన సేల్ అనేది స్మాల్ సేల్లో ఉంటేనే అది స్ప్లిట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి రాజు సేల్, ఇది క్యాపిటల్ సేల్ ఉంది కాబట్టి స్ప్లిట్ కాలేదు. సో రాజు సేల్ 100 ఎక్కడ సేల్ స్ప్లిట్ అయింది, స్మాల్ సేల్ అయినప్పుడే స్ప్లిట్ అయింది అనమాట. ఇక్కడ ఎంటీ సేల్ వచ్చింది. సో ఈ విధంగా మనం కేస్ సెన్సిటివ్ అండ్ ఇగ్నోర్ ఎంటీ సేల్స్. సో ఇంకా ఎన్ఏ కూడా ఉంది కదా, ఇంకోటి ప్యాడ్ విత్ కూడా చూద్దామా. ప్యాడ్ విత్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఒకవేళ ఇక్కడ 700 లేదనుకోండి, ఇక్కడ ఇంతకుముందు ఫార్ములా చూసాం కదా, ఈక్వల్ ఉంది. సో ఇలా స్ప్లిట్ చేస్తాం. ఇక్కడ మన బ్లాంక్స్ వచ్చింది, బ్లాంక్స్ మనము ఇగ్నోర్ చేస్తాం అనుకోండి, ఇక్కడ బ్లాంక్స్ మనకి ఇగ్నోర్ చేస్తాం. ఏది డెలిమిటెడ్ కామా ఇస్తే ఇగ్నోర్ ఎంటీ సెల్స్ ఉంది కదా, ఇది ఇంక్లూడ్ ఎంటీ సెల్స్ కాకుండా ఇగ్నోర్ ఎంటీ సెల్స్, ఇది క్లిక్ చేద్దాం. ఓకేనా, ఇది క్లిక్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి ఎన్ఏ వస్తుంది ఇక్కడ. సో ఇలాంటి ఎన్ఏ రాకుండా ఏం చేస్తున్నా అంటే మనము లాస్ట్లో ప్యాడ్ విత్ ఉంది కదా, సో ప్యాడ్ విత్ ఉంది కదా, దాంట్లో ఇంకొక కామా ఇస్తే ప్యాడ్ విత్లో సో మిస్సింగ్ అని రాయొచ్చు, లేకపోతే ఎంటీ కూడా మనము జస్ట్ ఏం లేకుండా కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా, మిస్సింగ్ అని రాస్తున్నా లేదా ఇక్కడ కూడా మనం ఎంటీ సెల్స్తోనే కవర్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనము ప్యాడ్ విత్ ఇలా టెక్స్ట్ స్ప్లిట్లో ఉన్న అన్ని ఆప్షన్స్ అయితే యూజ్ చేయొచ్చు. సో టెక్స్ట్ ఆఫ్టర్ టెక్స్ట్ బిఫోర్, ఇప్పుడు మన నెక్స్ట్ టెక్స్ట్ ఆఫ్టర్ టెక్స్ట్ బిఫోర్ చూద్దాం. సో ఇక్కడ
ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఆఫ్టర్ టెక్స్ట్ బిఫోర్, ఇది తొందరగా ఫిల్ చేద్దామండి, ఈజీగా అర్థమవుతుంది. సో టెక్స్ట్ ఆఫ్టర్, ఇప్పుడు నేను ఫస్ట్ ఐఫాన్ కన్నా ముందు ఉండేది మనకి రిక్వైర్మెంట్ కావాలి. టెక్స్ట్ బిఫోర్ బిఫోర్ ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, కామా డెలిమిటర్ వచ్చేసి మనకు ఐఫాన్ అండి. ఐఫాన్ క్లిక్ చేస్తే చాలు, అయిపోయిందండి, రమేష్ అని వచ్చేస్తుంది. మన ఈ ప్రీవియస్లో లెఫ్ట్ యూజ్ చేయాలి, ఫైండ్ యూజ్ చేయాలి అవసరం లేదు. సో ఇలా యూజ్ చేస్తే అయిపోతుంది. సో ఇక్కడ నేను టెక్స్ట్ ఆఫ్టర్ కూడా యూజ్ చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆఫ్టర్ కామా టెక్స్ట్ ఆఫ్టర్, ఇది కరెక్టే, ఐఫాన్ ఇచ్చేస్తాం. టెక్స్ట్ ఆఫ్టర్ ఇది ఇచ్చేస్తే డిఫాల్ట్గా ఏం చేస్తుందంటే ఫస్ట్ దాని తర్వాత ఉండే ఆఫ్టర్ని యూజ్ చేస్తుంది. సో మనము ఎన్నో దాన్ని కూడా ఇన్స్టాన్స్ కూడా ఇవ్వచ్చు, ఫస్ట్దా సెకండ్దా ఐఫాన్ అనేది. ఇప్పుడు నీకు హౌస్ నెంబర్ కావాలి, హౌస్ నెంబర్ ఒకటి కావాలనుకోండి. సో ఇక్కడ ఇంకా కామా ఇచ్చేసి ఇన్స్టాన్స్ నెంబర్ ఉంది కదా 2 ఇవ్వచ్చు. 2 ఇచ్చేసి మనం లాస్ట్ వన్ది చేయొచ్చు అనమాట. లాస్ట్ వన్ది కాదు, థర్డ్ వన్ది, ఫోర్త్ వన్ది కూడా చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనకి లాస్ట్ వన్ది ఒకవేళ ఇన్ని ఐఫాన్లు 1 2 కాకుండా 10 ఉన్నాయి, 10 20 ఉన్నాయి అనుకోండి. సో -1 మనం -1 కూడా స్టార్ట్ చేయొచ్చు. -1 ఇచ్చి కూడా అంటే బ్యాక్ నుంచి రావచ్చు. సో -1 కూడా ఇచ్చేసి మనము బ్యాక్ నుంచి కూడా చేయొచ్చు అనమాట. సో లాస్ట్ది ఫస్ట్ వచ్చింది, మనకు మిడిల్ది కావాలి. సో మిడిల్ది కావాలంటే కొంచెం స్పేస్ చేద్దాం పెద్దగా. సో మిడిల్ మొబైల్ నెంబర్ కావాలి అంటే ఫస్ట్ నేను టెక్స్ట్ ఆఫ్టర్ ఇచ్చేస్తున్నాను. టెక్స్ట్ ఆఫ్టర్, సో టెక్స్ట్ ఆఫ్టర్ ఏంటి, కామా ఇన్ ఐఫాన్ ఇచ్చేయగానే నాకు కంప్లీట్గా మొబైల్ నెంబర్తో పాటు దాని తర్వాత ఉన్న ఐఫాన్ది కూడా వచ్చేసినాయి అన్ని. సో దానికన్నా ముందు దానికన్నా ముందు మళ్ళీ టెక్స్ట్ బిఫోర్ వచ్చేసింది. టెక్స్ట్ బిఫోర్, ఓకేనా. ఆ ఫామ్లో అలా వేసేసి దానికన్నా ముందు టెక్స్ట్ బిఫోర్ అని యాడ్ చేసి అక్కడ ఏం చేస్తున్నాను, ఇంకో కామా ఇచ్చేసి ఐఫాన్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో మనకి ఈజీగా మిడిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనము టెక్స్ట్ ఆఫ్టర్ టెక్స్ట్ బిఫోర్ అయితే యూజ్ చేయొచ్చండి. ఓకేనా. థ్యాంక్ యూ. బట్ ఇంకొక టెక్స్ట్ ఆఫ్టర్లో టెక్స్ట్ బిఫోర్లో ఇంకేమైనా సమ్ ఉండొచ్చు. యాడ్ విత్ మ్యాచ్ మోడ్, సేమ్ కేస్ సెన్సిటివ్, ఇక్కడ కూడా మ్యాచ్ మోడ్ కేస్ సెన్సిటివ్ ఉంది, అండ్ మ్యాచ్ ఎండ్ డూ నాట్ మ్యాచ్ అని అంటే ఇంకొకటి ఇక్కడ చూడండి, మ్యాచ్ ఎండ్ డూ నాట్ మ్యాచ్ ఉంది కదా, ఇక్కడ చూడండి. ఒకవేళ నేను ఇక్కడ సతీష్ అని రాశాను, సతీష్, ఓకే. ఇక్కడ చూడండి ఎన్ఏ వచ్చేసింది, ఇది కింద ఫామ్లో ఎన్ఏ వచ్చేసి అప్పుడు మనము ఏం రాయొచ్చు అంటే ఇక్కడ ఇన్స్టాన్స్ కాకుండా మ్యాచ్ మోడ్ ఉంది కదా, మ్యాచ్ మోడ్ కేస్ సెన్సిటివ్ కాదు, డూ నాట్ మ్యాచ్ టు ఎండ్ ఉంది కదా, అది డిఫాల్ట్గా 0 ఉంటుంది. 1 మ్యాచ్ టు ఎండ్ అంటే 1 ఇచ్చేసి ఎంటర్ కొట్టాను అనుకోండి, ఇప్పుడు సతీష్ వస్తుంది. అంటే లాస్ట్లో లేకున్నా ఉన్నట్టుగా అది కన్సిడర్ చేస్తాను అనమాట. ఒకవేళ సింగిల్ వర్డ్ ఉందనుకోండి, లాస్ట్లో లేకున్నా ఉన్నట్టుగా కన్సిడర్ చేస్తుంది. సో మ్యాచ్ టు ఎండ్ అని చెప్పేసి ఒక ఐఫాన్ అనేది లాస్ట్లో ఉన్నట్టుగా కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఇలా చూడండి, కామా ఇక్కడ కామా మ్యాచ్ టు ఎండ్ 1 ఇచ్చాం అనుకోండి. సో ఈ విధంగా మనకి అంటే దీంట్లో కూడా ఇవ్వాలి కదా, దీంట్లో కూడా కామా మ్యాచ్ టు ఎండ్. ఓకేనా. సో దీంట్లో అంటే మనకు దీంట్లో మొబైల్ నెంబర్ అసలు లేదు కాబట్టి ఎన్ఏ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఎన్ఏ వచ్చినప్పుడు ఇక్కడ ఎన్ఏ వచ్చినప్పుడు ఏం చేయొచ్చు మనం, ఇఫ్ నాట్ ఫౌండ్ ఉందనుకోండి ఎంటీ పెట్టచ్చు, లేదా మిస్సింగ్ అని పెట్టచ్చు, మిస్సింగ్, రైట్. ఇలా మనము టెక్స్ట్ బిఫోర్, టెక్స్ట్ ఆఫ్టర్ అండ్ ఇలాంటివి అయితే యూజ్ చేయొచ్చండి. సో ఓవరాల్గా ఈ సెషన్ నచ్చింది అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా అండ్ ఫిల్టర్, సార్ట్ బై అవన్నీ కూడా చెప్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.